రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలు ఉమ్మడి ఏపీ లేదంటే ఏర్వాడ తెలంగాణ ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల్లో సంచలనం సృష్టించ ఉన్న వార్త ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలజడి సృష్టించింది. ఈ స్లీపర్ క్లాస్ లో ఎవరైతే ఈ బస్సులలో ఎక్కుతున్నారో స్లీపర్ బస్సులు లగ్జరీ వెహికల్స్ ఉచ్చ పడతారు ఒక్కొక్కరికి ఈ వార్త చూసినాక. అసలు అల్ల పోవాలంటే ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పోయే పరిస్థితులు ఉన్నాయి. నిన్న మన మార్నింగ్ కూడా చెప్పినాం. నిన్న ఈ రోజు ఎగ్జాక్ట్ 3 గంటల సమయంలో 3:30 గంటల ఎర్లీ మార్నింగ్ మనందరం పడుకోనున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఏం లేదా బండోడు గుద్దిండా మరి ఇటువైపు గుద్దిండా, వాళ్ళేమో వాని మీద నెడుతురు, వాళ్ళేమో వీని మీద నెడుతురు. ఆ బండి గుద్దినాక సపోజ్ మనం అనుకున్నాం ఒక బండి గుద్దింది, యాక్సిడెంట్ అయితే 300 మీటర్ల దూరం పోతామా? 50 మీటర్లు మ్యాక్సిమం 100 మీటర్లు. 100 మీటర్లు దాటినంటే ఇంకా వాడు 200 స్పీడ్ ఉండాలి. 200 స్పీడ్ లేడుగా. కళ్ళు కాకులు ఓడిస్తే 300 మీటర్లు 250 మీటర్లు ఆ బండి అట్నే బైక్ లాక్కొని పోతే ఆ ఫ్యూయల్ ట్యాంక్ ఫైర్ యాక్సిడెంట్ అయిపోయి సజీవ దహనం అయిపోయారు జనాలు. సజీవ దహనం బతుకుండంగా. మన ఎర్లీ మార్నింగ్ చెప్పిన ఇదే న్యూస్. ప్రాణాలు తీస్తున్న స్లీపర్ బస్సులట. 2012లో స్లీపర్ బస్సును నిషేధించిన చైనా సీట్ల మధ్య ఇరుకైన గ్యాలరీలతో గాల్లో గడుస్తున్న ప్రాణాలు. ప్రమాదకరంగా మారిన బెంగళూరు హైవే. 12 ఏళ్ల క్రితం పాలెంలో ఇదే తరహా ఘటన జరిగింది. ఇప్పుడు కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో ప్రమాణాలు పాటించకపోవడమే కారణమా? ఎమర్జెన్సీలో గ్లాస్ బ్రేక్ చేసే సుత్తిలు లేకపోవడమా? ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ లేకపోవడమా? ఇన్ని రకాల ప్రశ్నలు వేస్తారు. ఇంకా తనిఖీలు చేస్తే వేధింపులు అంటుండ్రు. కర్నూలు రోడ్డు ప్రమాదం దురదృష్టకరం. త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ కమిషనర్లతో సమావేశం పెట్టి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈయన ఉద్ధరిస్తాడు. ఆయన ఉద్ధరించేది కూడా ఏం లేదు. కానీ ఇంకా మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించరు. గాయపడిన వారికి 2 లక్షలు. కర్నూలు బస్సు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన రేవంత్ సర్కార్. ఇంకొక నిమిషం అది అంతా ఇదే వార్తలో దాదాపు పేపర్లు మొత్తం ఇదే వార్తను కవర్ చేస్తాను. రేపు మార్నింగ్ బ్యానర్ వేయడం అయ్యే అవకాశం ఉంది అన్ని పేపర్లో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మృతుల్లో 6 తెలంగాణ వాసులు, మరో 6 ఏపీకి చెందిన వారు ఉన్నారు. ఒడిశా, బీహార్ చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. తమిళనాడు, కర్ణాటక నుంచి ఇద్దరు ఉన్నారు. సో ఇట్లా ఇంతమంది ఒకటే బస్సులో సజీవ దహనం అయిపోయారు. సో కొంతమంది ప్రాణాలు బయటపడ్డాయి. ఇది ప్రస్తుతం ఆసుపత్రిలో 12 మందికి వైద్యం అందించాలని తెలిపారు. 8 మంది స్వల్ప గాయాలంటూ చెప్పారు. సో ఒక 20 మంది దాకా సేవ్ అయ్యారు. దాదాపు 40 మంది ప్రయాణిస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. ఇక వీళ్ళ బాధలు చూస్తూ ఉంటే అసలు పొద్దుగాల నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బెంగళూరులో జాబ్ చేస్తుంది అమ్మాయి. సో జాబ్ చేయడానికని వెళ్తున్నా అంతే. ఆ బస్సులో ఉండడం ప్రాణాలు కోల్పోయింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో ఆ అమ్మాయి ఫోటో వైరల్ అవుతా ఉంది. బాధాకర విషయం ఏంటంటే ఎవడో చేసిన తప్పుకి మనందరం ప్రాణాలు కోల్పోవాల్సి రావడం. ఇంకోటి ఏది బస్సులు నడుపుతారో అసలు తెలంగాణ రిజిస్ట్రేషన్ లేదు, ఏపీ రిజిస్ట్రేషన్ లేదు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ ఆ గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ కానీ తక్కువ పడుతుందని చెప్పేసి ఈ కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని తెలంగాణ రాష్ట్రంలో లేదంటే ఏపీలో ఈ బండ్లు నడుపుతున్నారు. బండ్లు నడపడమే కాకుండా సరైన ప్రమాణాలు పాటించకుండా డబ్బులకు ఆశపడి దుర్మార్గంగా అసలు ఇంకా వాళ్ళు అయ్యే జాగ్రత్త నడుపుతున్నారు. దాని ప్రమాద కారణం ఏమైంది? వాళ్ళు మరి డ్రైవర్ అనేటువంటి ఇంతవరకు రాలేదు. డ్రైవర్ 2 డ్రైవర్ ఉంటారు, మీ అందరూ తెలుసు. స్లీపర్ బస్ లో 2 ఉంటారు. ఓడి వండుకుంటే ఓడి లేస్తాడు, ఓడి లేస్తే ఓడి వండుకున్నాడు. సో అట్లా వాడు ఒకటి ప్రాణాలు కాపాడుకున్నాడు. అది ఎట్లా అయిపోయిందంటే బండి పోతాంది, మరి ఆయన గుద్దినంటారు, మరి ఈ వైపు గుద్దిరా. బైకు ముందలుందంటే ఎవరి వైపు గుద్దినట్టు? ఆ బైక్ కూడా రాంగ్ రూట్లో వచ్చినట్టు వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. ఆ బండి వారు అంటాడు, వాడు ఎవరైతే ట్రావెల్స్ కంపెనీ ఉండో వాడు అంటాడు వాళ్ళే వచ్చి మమ్మల్ని రాంగ్ రూట్లో వచ్చి మమ్మల్ని గుద్దుకురు. సో బండి 300 మీటర్లు పోయింది కాబట్టి ఫైర్ యాక్సిడెంట్ అని అంటారు. ఒరే సిగిదాపిన సన్నాసులరే, ఈ లోకం అందరూ తెలుసు. సింపుల్ లాజిక్ చెప్తా. బండి తాకినాకన్నా బండి ఆగాలి కదా. మన కళ్ళు కనిపిస్తే వాడు మనిషి పుట్టుక పుడితే తాకినాకన్నా బండి ఆగాలి. ఆగితే అట్లీస్ట్ ఆ బైక్ కూడా ఒక్కరు చచ్చిపోతున్నాయి పోరడు.
వాడు ఒక్కరు చనిపోయి ఇంతమంది ప్రాణాలు కాపాడుకున్నాడు, ఇంతమంది కదా, సజీవ దహనం అయిపోయారు కదా. ఇక్కడ డ్రైవర్ లోపం 100% కనిపిస్తాను, కానీ ఆ కంపెనీ వాడు సేఫ్ కావడం కోసం వాడు ఏం సపోర్ట్ చేస్తాడు.